సో ఈ విధంగా చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి తన మాటల ద్వారా అర్థమైంది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో నాకు అధికారం కావాలి, బట్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండకూడదు. దేనికోసం అంటే అసలు యాక్చువల్లీ ఆయనకి మంత్రి పదవి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వర్గం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఆయన డిస్టిక్ వైజ్గా చూసుకుంటే ఆల్రెడీ అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈయనకు కూడా అదే మంత్రి పదవి ఇచ్చామనుకోండి, ఇద్దరు మంత్రి పదవులు ఒకటే కుటుంబం నుంచే ఉన్న వాళ్ళు అవుతారు, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న వాళ్ళే అవుతారు. ఈ విధంగా చూసుకుంటే అందరికీ అవకాశాలు రావాలి కాబట్టి ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ రెడ్డికి ఇచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వస్తాయి, అంటే రెడ్డి సామాజిక వర్గం డెవలప్మెంట్ కోసమే చూస్తున్న తప్ప మిగిలిన వర్గాల సంగతి ఏంటి అని. సో ఈ విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుబాటును ఎదుర్కొనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అలా ఆప్షన్లో ఉంచారు. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి తీసుకుంది కూడా తనకి మంత్రి పదవి ఇస్తానని కొన్ని వ్యాఖ్యల వల్లే తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎవరు ఊహించని రీతిలో ఆయనకి మంత్రి పదవి అనేది కనీసం రాదు అని ఆయనకి తెలిసినా సరే ఆయన పోరాటం ఆయన చేయడం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా రైజ్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే యువతని ఉద్దేశించిన ఈ మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. మరి రాజగోపాల్ రెడ్డి నిజంగానే ఇలాంటి ఉద్దేశాలతోనే అంటే యువత అంతా మమేకమయ్యి ఇప్పుడు తిరుగుబాటు లేవనెత్తాలి అన్న ఉద్దేశంతో యాక్చువల్లీ ఇక్కడ యువతకి ఎవరికి కూడా ఆ ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంటే యువతకు గుర్తు చేస్తున్నారనే కొంతమంది అంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఆయన మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.